ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చెప్పినట్టు గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ రోజు బంకచర్ల గురించి నీళ్ళ గురించి ప్రశ్నిస్తూ ఉంటే గత నెల రోజుల నుండి ముఖ్యమంత్రి గారు ఒకటే పనిచేస్తూ ఉన్నారు. రోజు పొద్దున లీకులు, ఫోన్ ట్యాపింగ్లు అని చెప్పేసి లీకులు ఇస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి గారి పని ఎట్లుంటుందో ఒక్కసారి మీకు వినిపిస్తా, ఆయన మాటల్లోనే వినిపిస్తాను. నేను అదే చెప్తున్నా, మాతోనే అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటుండ్రు, సరే వాళ్ళది కోరుకున్నప్పుడు మాదే ఉంది, రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు ఉంది వ్యవహారం. విన్నారు కదా, అర్థమైంది కదా. రోజు అబద్ధాలు, మోసము ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత నెల రోజుల నుంచి ఫోన్ ట్యాపింగు, మన్ను మశానా అని ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైంది నిన్న? ఆగలేదు ఆయనకి. అంతకుముందు నుంచి ఎప్పుడు అంటారు బీఆర్ఎస్ పార్టీ, ఆయనకు దొంగతనం చేయడం వచ్చు, దొంగగా పట్టుబడడం కూడా వచ్చు ఆయనకి. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే. దొంగతనం చేసిందని ఒప్పేసుకున్నాడు ఆయన్నే. మంచి ఓపెన్గా తేటతెల్లం అయిపోయింది ఇవాళ. ఫోన్ ట్యాపింగ్, ఎస్, అది మా అధికారులు అందరూ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, నాకు తెలుస్తున్నది. ఎందుకు లీక్ అవ్వాల్సి వచ్చింది ఆయన? ఎందుకంటే ఆయన స్వంత మంత్రులే ఆయన మీద తిరగబడ్డారు. ఏమని తిరగబడ్డారు? నువ్వు మా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నావు అని. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఎక్కడన్నా మీరు ఫోన్ ట్యాపింగ్ ముచ్చట విన్నారా మీరు? అసలు ఇంకొక ముచ్చట మీరు జాగ్రత్తగా వినాలి, మీరు అందరు ప్రెస్ మిత్రులు అందరూ కూడా. ఏమంటాడు రేవంత్ రెడ్డి మొన్న? నా ఫోన్ ట్యాప్ కాలేదు, నన్ను అందుకొరకే సిట్టు పిలవలేదు చెప్పిండా లేదా? ఆయనే చెప్పిండా? మరి అంతకుముందు ఏమన్నాడు? అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నప్పుడు ఏమన్నాడు? కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, ఈయన నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు, మహేందర్ రెడ్డి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నాడు అని చెప్పేసి రోజు లొల్లి చేసిండు. నేను సంవత్సరం క్రితం చెప్పిన, ఆయనకి మానసిక రోగం ఉన్నది. పొద్దున ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు, ఎలక్షన్ల కంటే ముందు ఒకటి మాట్లాడతాడు, ఎలక్షన్ తర్వాత ఒకటి మాట్లాడతాడు. అబద్ధాలు, మోసం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, 20 నెలలైంది. ఈయన ఆడుతున్న తమాషాకు అంతా కూడా నిన్న బయటపడ్డది. ఆయన నోటితోనే చెప్పిండు, ఎస్ నేనే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాను, ఆయననే ఒప్పుకున్నాడు నిన్న. అన్నిటికంటే మూర్ఖత్వం ఏంటంటే, ఆ మంత్రులదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, పాపం ఆ అమ్మాయి చాలా అమాయకురాలట, మంచి సిన్సియర్ లేడీ అని చెప్పి అందరు మాట్లాడుతూ ఉంటారు బయట. నేను కలవలేదు కానీ విన్నా ఆమె గురించి. ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసిండంటిన. ఎవరు? బయట రాష్ట్రం నుంచి వచ్చిన ఇన్ఛార్జ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అంటే అర్థం చేసుకోండి, ఆయనకి ఎంత అభద్రతా భావమో, ఎంత ఇన్సెక్యూరిటీయో ముఖ్యమంత్రి గారికి. అందుకొరకే తన జీవితంలో ఏ మంచి పని చేయలేక రోజు పొద్దున్న లేచి అబద్ధాలు ఆడడము, మోసం చేయడం. కాళేశ్వరం అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, ఫార్ములా ఈ వాళ్ళ మంత్రులే చెప్పినారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ క్యాబినెట్ సహచార మంత్రులే క్లియర్గా చెప్పినారు, ఫార్ములా ఈలో ఏం తప్పు లేదు, జరిగిన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి తప్ప ఏమీ తప్పు లేదని వాళ్ళ క్యాబినెట్ సహచరులు చెప్పినారు. 20 నెలలైంది. ఇప్పటికన్నా ఈ ముఖ్యమంత్రి తెలివి వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించి మంచి పనులు చేస్తాడని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నిన్నగాక నిన్న ఎన్ని అబద్ధాలు ఆడతాడంటే అయినా సిగ్గవుతుంది. మన రాష్ట్రానికి ఇంతకుముందు పొద్దున్నే వాళ్ళ వివేక్ గారు చెప్పినారు, మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఎంత సిగ్గు చేయటో. సింపుల్గా ఈ లెటర్లో దయచేసి, నేను ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మిత్రులను అడిగినా, నేను దయచేసి ఇవన్నీ మీరు అఫీషియల్గా ప్రింట్ చేయండి అని చెప్పి అడిగినా మిమ్మల్ని. మీరు చేయట్లేదు కాబట్టి ఆయన అబద్ధాలు కూడా నిజమైపోతా ఉన్నాయి. ఇది సోనియా గాంధీ గారు దీన్ని రాసిన లెటర్ ఏంటంటే, అంటే నాకు వచ్చిన ఇంగ్లీష్ భాష అర్థం చేసుకున్న భాష, నేనైతే చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా, నేను ఎల్కేజీ నుండి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా. దీంట్లో అయితే ఏం చెప్తుంది క్లియర్గా అంటే, నన్ను ఆ మీటింగ్కి, నిన్న జరిగిన మీటింగ్ ఏది, ఏఐసిసి హెడ్ క్వార్టర్స్లో జరిగిన మీటింగ్కి ఇన్వైట్ చేసిన, అంటే నన్ను రమ్మన్నందుకు ధన్యవాదాలు, కానీ నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా, నాకు వేరే పని ఉంది, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అని చెప్పి ఆవిడ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిండ్రు. ఈయన ఏమంటాడు? సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఏమనుకోదు జర్నలిస్ట్ మిత్రులు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు తెలంగాణ వాదులే, మీరు అందరు తెలంగాణ బిడ్డలే. ఏముంది మీరు దీంట్లో? కేవలము ఆవిడ నేను రాలేకపోతున్నాను ఈ మీటింగ్ అంటే, నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది సోనియా గాంధీ, ఇంకేం అవార్డు ఇచ్చింది, 2-3 అవార్డులు చెప్పిండు, ఆస్కార్ అవార్డు ఇచ్చింది, నాకు ఇంతమంది గొప్ప విషయం అంటే అర్థమైంది. ఆయన లెవెల్ ఏందో అర్థమైందా ఇప్పుడు? అంటే ఆయన పనికిరానుడిని కేవలం ఒక మామూలు లెటర్ రాసిన సోనియా గాంధీ నాకు అదే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇంత దారుణమైన నాయకుడు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పిన, ఏ లీడర్ హూ లైస్ మోర్ దెన్ హీ లీడ్స్. అంటే ఒక నాయకుడు
అబద్ధాలు ఎక్కువ నాయకత్వం కంటే ఎక్కువ చేస్తాడని చెప్పినా కాబట్టి ఇగో ఈ లెటరే నిన్న జరిగిన ఉదాహరణ. దీనిలో ఏమీ లేదు. నేను దయచేసి మా ప్రెస్ మిత్రులు కూడా ప్రింట్ చేయమని చెప్తున్నాను. అంటే మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు? ఆ రోజు తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పే అబద్ధాలకు ఎండింగ్ ఉండదు. ఇప్పటికన్నా దయచేసి ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, మీరే ఒప్పుకున్నారు స్వయాన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని. సరే, మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, మీరు ఏమైనా చేసుకోండి. మీ మూర్ఖత్వం ఆపండి. ఇప్పటికన్నా ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాల గురించి కానీ, ప్రజలకు జరగాల్సిన అభివృద్ధి పథకాల గురించి కానీ మాట్లాడడం మొదలుపెట్టండి. చిల్లర చిట్ చాట్లు, చీటింగ్ చాట్లకి చాలా పాపులర్ అయిపోయినారు మీరు. ఢిల్లీ పోవాలి, ఎక్కడ కూర్చోవాలి, చిల్లర చాట్లు ఇవన్నీ బంద్ చేయండి. ఇప్పటికన్నా 20 నెలలైంది ఇదే తమాషా నడిపిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, కాళేశ్వరం అయిపోయింది, ఫార్ములా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇక మీ జోకులన్నీ అయిపోయినాయి. కనీసం ఒక్కసారన్నా ప్రజల గురించి ఆలోచన చేసి ఇప్పటికన్నా మీ వంకర బుద్ధిని మార్చుకొని ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని చెప్పి మళ్ళొకసారి ముఖ్యమంత్రిని కోరుతూ, ఈ పిచ్చి చేష్టలు దయచేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. చాలా ఎక్కువైపోయింది. దయచేసి మళ్ళొక్కసారి మా ప్రెస్ మిత్రులను కూడా దయచేసి లెటర్ని మీరు ప్రింట్ చేయాలి, ప్రజలందరికీ తెలవాలి. మరి ఏం పొగిడింది సోనియా గాంధీ అని చెప్పి మీరందరూ కూడా ప్రింట్ చేయాలని చెప్పి కోరుతూ మళ్ళొక్కసారి జై తెలంగాణ. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్